హాయ్ అండి. ఈరోజు మనం పెసర పునుకులు వేసుకుందామండి. పెసలు రాత్రంతా నానబెట్టాను, నానిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. చిన్న సైజు అల్లం, 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి కూడా వేసుకుని మిక్సీ ఆడుకున్నాను. మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను. అలాగే పెసలు కూడా వేసేసుకుని మిక్సీ ఆడుకుంటే పిల్లలు ఇష్టపడి తింటారు. పెసలన్నీ వేసేసుకున్నానండి మొత్తం. ఇందులోనే నానబెట్టినప్పుడు కొద్దిగా బియ్యం కూడా వేసుకున్నాను, వేసాను నా పేరుకండి. పెసలు అన్నీ వేసేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నా. ఇప్పుడు మిక్సీ ఆడేసుకున్నా, వేసాను. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి, నలగాలి కదా. నలిగిపోయిందండి. ఇలా ఉంటే సరిపోద్ది. వేసుకోండి. పిండి బౌల్లో తీసేసుకున్నానండి. దీనికి సరిపడగా సాల్ట్ స్పూన్నర వేసుకున్నానండి. వేసుకొని కలుపుకొని పిండిలోకి ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నానండి. ముక్కలు ఆనియన్ ముక్కలు వేసేసి కలుపుకొని వేసేసుకున్నాను. ఆనియన్ వేసుకున్నానండి, కలిపేసుకున్నా. అలాగే మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేసుకున్నా, కాగినాయి. ఆయిల్ కాగిందండి. ఇలా చిన్న చిన్న పునుకుల కింద వేసేసుకుందాం. టేస్ట్ బాగుంటాయి, పిల్లలకి మంచిది. పునుకులన్నీ చక్కగా అలా వేసేసుకుని ఒక్కొక్కటి అలా తిప్పుకున్నామండి. అసలు ఆయిల్ పీల్చదు పెసర పునుకు. నేను ఆల్రెడీ ఎప్పుడు వేస్తూ ఉంటాను. ఈసారి ఏంటో వీడియో చేద్దామనిపించింది. వేగుతున్నాయండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేస్తాను. ఈరోజు మా ఇంట్లో లేవండి. అవి కూడా మిక్సీలో వేసేసుకుంటాను. పిల్లలు తినరు కాబట్టి తీసేస్తారండి. వేగిపోయినాయండి, తీసేసుకున్నాం. వేసుకుంటున్నానండి. మళ్ళీ వేసుకున్నానండి. పిండి ఏమన్నా పలుసుగా ఉంటే కొద్దిగా బియ్యం పిండి వేసుకోవచ్చండి. రుబ్బుకున్నప్పుడు కొంచెం పలసన అవుతే చక్కగా ఈ వాయి కూడా వేగిపోయిందండి. తీసేసుకున్నా. 2 పోసినట్టే ఉంది ఆయిల్. పీల్చవండి ఏంటో పెసర పునుక్కి. తీసేసుకున్నానండి. మన పెసర పునుకులు రెడీ అయిపోయినాయండి. దాని కాంబినేషన్ చట్నీ అల్లం చట్నీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి మంచిదేనండి. ఇడ్లీ కంటే పెట్టుకుంటే ఆయిల్ ఫుడ్ అనుకోకూడదు. ఆయిల్ లాగదండి అసలు. వేసినట్టే వస్తాయండి. మీరు చూడండి, గుల్లగా వచ్చినాయి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.